టక్కుమని వీడియో ఆఫ్ చేసేస్తే చేతితో టచ్ అయ్యేగుడికి వీడియో ఆఫ్ అయిపోయింది. ఏమనుకోవద్దండి. ఇంకా మళ్ళీ దీంట్లో పెడుతున్నాను మీకు. ఇంకా దమ్మకుండా కూడా ఏమన్నా డెకరేషన్ చేద్దాము. దేంతో చేద్దాము? బ్లూతో చేద్దామా? ఏదో ఉందంటండి. బ్లూ కింద ఎల్లో పెడితే బాగుంటుందా? వద్దు. గ్రీను బాగుండదు, ఆరెంజ్ వద్దు. ఇంకా ఇదే పెడదామా? బ్లూ పెడదామా? వద్దులే, వైట్ అయితే బాగా తెలుస్తుంది, ప్రాజెక్ట్ అయితే. ఊరికే అట్లా సింపుల్గా చెప్పినాను కదా ఫ్రెండ్స్, ఆర్ట్ మన చేతిలోనే ఉంటుంది. మనకి ఎట్లా వీలైతే అట్లా పెట్టుకోవచ్చు. చుక్కలైనా కలర్లైనా మనకు నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు. ఇంకా వేలు ఉంది కదా, వేలుతో అట్లా నేస్తే పోయే అంతే. అయిపోయా. ఇది ఒక డిజైన్గా ఉంది, చాలే. అంతే ఫ్రెండ్స్. ఇట్లా చిన్న చిన్న ఇమాజినేషన్ వేసుకొని మనము ఇళ్ళల్లో, ఇది నేను పీట పైన పెడతాను దేవుడి రూమ్లో. ఇది వచ్చి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇట్లా వేసినాను. ఇంకా అట్లా ఎత్తుకొని పోయింది దేవుని ముందర అంతసేపు మనకు కష్టమవుతుంది అని చెప్పి టీపై మీద సెట్ చేసుకొని ఇట్లయితే వేసినాను. మీకు నచ్చితే మీరు ట్రై చేసుకోవచ్చు. బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా చెప్పినాను కదా లాస్ట్లో థ్రిల్లింగ్ ఉందని, ఇదే థ్రిల్లింగు. అదేమరా అంటే వర్షాకాలము, అప్పుడప్పుడు వర్షం వస్తుంది, క్లైమేట్ చేంజ్ అయిపోయింది కాబట్టి దీపాలు ఒక్కోసారి ఎక్కువ గాలికి ఉండడం లేదు. ఇంట్లో అయితే వెలుగుతూ ఉంటాయి, కానీ ఇంటి ముందర మనకు పెట్టినప్పుడు పొద్దుగుంట్లు ఇంకా దీపాలు ఇదే అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఒకవేళ వీలైతే ఇలాంటివి తెప్పించుకోండి. దీపాలు అని చెప్పి చూపించడానికి మీకు పెడుతున్నాను. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. చూద్దాం ఇంకా డార్క్లో ఎట్లుంటుందో అనేసి ట్రై చేస్తాము అనేసి మీకు చూపెడతాను. ఇది డార్క్లో కూడా చాలా బాగుంటుంది. చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి.
ఇంకా ఆన్ చేస్తాను. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. మనమందరూ హ్యాపీగా ఉండాలని, మనమంతా మంచిగా పండుగలు సెలబ్రేషన్ చేసుకొని ఉండాలని, అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇట్లా వద్దు అనుకుంటే కూడా ఇట్లా మామూలుగానే పెట్టేయండి, మన ఇష్టము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ దీపావళి.